హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీరు మామూలుగా క్యాప్సికంతో ఏం చేసుకుంటారు? నేనైతే ఏం చేస్తాను చూడండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇంతకుముందు స్టఫ్డ్ క్యాప్సికం చేస్తే చూశారు కదా. ఇప్పుడు చూడండి, ఇదేంటో తెలుసా? క్యాప్సికంతో పచ్చడి అండి. ఏంటి క్యాప్సికంతో పచ్చడా అనుకుంటున్నారా? చూడండి, చివరి వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికము సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను, తర్వాత పచ్చిమిరపకాయలు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, కొత్తిమీర, నూనె. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని చూడండి, 1-2 స్పూన్ల ఆయిల్ మాత్రం, ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవట్లేదు చూసారా. దీనిలో పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం వేయించుకుంటున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం వేసుకుంటున్నాను. చూడండి, క్యాప్సికం వేసుకొని దీనిలో అలాగే కొబ్బరి ముక్కలు. ఇది క్యాప్సికం కొబ్బరి చట్నీ అండి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. చూసారా, కొంచెం మగ్గిన తర్వాత మూత తీసి కొంచెం పసుపు వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకని కొత్తిమీర కూడా వేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నాను. ఇప్పుడు చూడండి, చింతపండు వేసుకొని ఏం చేస్తున్నాను చూడండి, లోపల కూర్చి దాన్ని కప్పి పెడుతున్నాను. చూసారా ఎందుకు అనుకుంటున్నారా? ఇది వేడిగా ఉంటుంది కదా, చింతపండు అందులో పెట్టి ఇలా కప్పి పెట్టి కాసేపు మూత పెడితే చింతపండు మెత్తగా మగ్గిపోద్ది. అప్పుడు మిక్సీలో వేసినప్పుడు ఈజీగా పేస్ట్ అయిపోద్ది అనమాట. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ కొబ్బరి ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని దీనిలో కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మన రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్ అయిపోయింది. చూడటానికే చాలా బాగుంది కదా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఇది తాలింపు లేకుండా అయినా అలాగే తినేసేయచ్చండి. నేనైతే అలానే తింటాను, మీకు చూపించడం కోసం తాలింపు వేస్తున్నాను. చూడండి, కొంచెం నూనె తీసుకొని దానిలో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు వేసుకొని కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత దీన్ని పచ్చళ్ళలో కలిపేసుకోవటమే. అది తాలింపు లేకపోయినా కూడా ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. చూడండి, తర్వాత ఈ క్యాప్సికంతో ఇంకొక వెరైటీ చేసి చూపిస్తున్నాను. చూసారా, ఇదేంటి అనుకున్నారా? క్యాప్సికంతో కూర అండి. ఇగో దీనికి ఇలాగా మిరపకాయలాగా లోపల గింజలు ఇవి ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకోవాలి. ఇలాగా తీసేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. దీనికి ఇంకా కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే టమాటా ముక్కలు. ఇప్పుడు పచ్చిశనగపప్పు నీళ్ళల్లో నానేసి ఉంచుకున్నాను 1 గంట ముందుగా. అలాగే నువ్వుల పొడి, తర్వాత కొబ్బరి పొడి అండి. మీరు పచ్చి కొబ్బరి తురుముకొనైనా తీసుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా తురుముకోవచ్చు అనమాట. తర్వాత రుచి తగినట్లు ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, కొత్తిమీర, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నూనె. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నూనె చూడండి, 1-2 స్పూన్లు అంతే. దీనికి నూనె కూడా ఎక్కువ పట్టదనమాట. చూసారా, ఇంతే నూనె వేసుకుంటున్నాను. నేను నూనె చాలా తక్కువే పడతానండి. దీనిలో చూడండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం లైట్గా వేయించుకుంటున్నాను. ఇది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేయించుకోవాలి, మరి ఏం వేగనక్కర్లేదు. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, ఈ శనగపప్పును వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఈ తాలింపులో కలుపుకొని కొంచెం మూత పెడితే కొంచెం మగ్గుతాయి అన్నమాట. మగ్గితే ఇంకా బాగా టేస్ట్గా బాగుంటాయి, ఆ నూనెలో మగ్గుతాయి కాబట్టి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలన్నమాట. అవి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం టమాటాని మగ్గనివ్వాలి. టమాటా కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు క్యాప్సికం వేసుకోవాలి. క్యాప్సికం వేసుకొని ఇది కూడా బాగా కలపెట్టుకొని చూడండి, బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత దీనిలో పసుపు, అలాగే మన రుచి తగినట్లుగా ఉప్పు,
చూడండి ఉప్పు కూడా వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఇప్పుడు ఏం వేసుకుంటాను తెలుసా? నువ్వుల పొడి అండి. నువ్వుల పొడి, తర్వాత కొంచెం కొబ్బరి పొడి, అంటే ఇది మీరు పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు అనమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ రెడీ. ఇది చపాతీల్లోకైనా అన్నంలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. నిజంగా ఇది కనుక మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చింది కదా? క్యాప్సికమ్తో ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చు. ఇంకా ముందు ముందు కూడా ఇంకా చాలా వెరైటీలు చేసి చూపిస్తాను. ముందుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ బాయ్.